కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఏపీఎస్ఆర్టీసీకి రెండవ విడతలో కేటాయించిన 4 బస్సులను ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రత్యేక పూజ నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన బస్సులను ఆయన స్వయంగా పరిశీలించి బస్సును డ్రైవ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో నూతన ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు. రెండవ విడత కింద ఎమ్మిగనూరు డిపోకు 4 బస్సులు కేటాయించడం జరిగిందని, బెంగళూరుకు 2 బస్సులు, తిరుపతికి 1, శ్రీశైలంకు 1 చొప్పున కేటాయించామని అన్నారు. వీటి ద్వారా ప్రజలు త్వరగా గమ్యస్థానాలకు చేరే విధంగా ప్రయాణంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ అమర్నాథ్, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఒక బస్సు హైర్ బేసిస్ మీద 3 బస్సులు కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో. అదేవిధంగా ఎక్కడ ఈ యొక్క విషయంలో గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరు మీద ప్రభుత్వ పాలన కొనసాగించి అన్ని రంగాల్ని నాశనం చేసిన భాగంలో చేసినందుకే ఒక్కరోజు కూడా ఒక్క బస్సు కాదు కదా, ఒక్కరు కూడా హైర్ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ చర్యలన్నింటికీ రద్దు పలికి వెంటనే ఇక్కడ 3 ఎవరైతే ఉన్నారో వారికి డైరెక్ట్గా హైర్ చేసే విధంగా ఆర్టీసీ బస్సుల ద్వారా వారికి దాదాపు 14 రూపీస్ ఇచ్చే విధంగా కిలోమీటర్కు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క చర్య కూడా ప్రజలకు, అదే రకంగా ఆర్టీసీకి మంచి చేసే కార్యక్రమాల్లో కొత్త బస్సులు కానీ నియోజకవర్గాల గారిగా అన్ని విధాలుగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది. నేను గతంలో కూడా చెప్పాను, ఎమ్మిగనూరుకు వచ్చేటువంటి రోడ్డు చూశారు. 2014లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్డు గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 10 సంవత్సరాలు అయింది. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే గుంతల పూడిక కానీ, అదే రకంగా పాట్ హోల్సే కాదు, రోడ్లు కూడా మరమ్మతులే కాకుండా రోడ్డు కూడా వేయాలని చెప్పి నేను మొన్ననే ఆర్టీసీకి వచ్చినప్పుడు చెప్పా. బస్సులు బాగుండాలా, కొత్త బస్సులు ఉండాలా అంటే కూడా రోడ్లు కూడా బాగుండాలి. దానికి సంబంధించిన కూడా లాజిస్టిక్స్ ప్రకారంగా కూడా నిధులు లేకపోయినా, కష్టాలున్నా, గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసినా కూడా వెంటనే టెండర్లు పిలవడం జరిగింది. దాన్ని అతి త్వరలో ఆ రోడ్డును కూడా ప్రారంభిస్తున్నాం. ఎవరైతే ప్రయాణికులు కావచ్చు, కోడుమూరు నుంచి ఎమ్మిగనూరుకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ శాశ్వతంగా నేను గతంలో చెప్పిన విధంగా నేషనల్ హైవే టు నేషనల్ హైవే ఏదో అప్గ్రేడేషన్ చేసి ఇటు నేషనల్ హైవే ఫ్రమ్ కాల్వబుగ్గ, వెల్దుర్తి, అదే రకంగా వయా ఎమ్మిగనూరు టు బళ్ళారి 4-వే లైన్ చేసేది ప్రణాళిక పెట్టుకొని ముందుకు పోతున్నాం. దీంట్లో తాత్కాలికంగా ఇప్పుడు ఇబ్బంది కాకుండా ఈ 16వ తేదీనే టెండర్లు పిలవడం జరుగుతోంది. దానికి సంబంధించిన పాట్ హోల్స్ కానీ, రోడ్స్ కానీ మరమ్మతులకు వెంటనే ఆ రోడ్డు వేసి ఈ కొత్త బస్సులు ఏదైతే శాంక్షన్ అయినా ప్రయాణికులకు అందరూ కూడా ఇబ్బంది కలగకుండా ఆ రోడ్డును కూడా ప్రారంభిస్తున్నాం. ఈ 4 బస్సులు రెండవ విడత కింద మళ్ళీ రానున్న రోజుల్లో ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ కానీ, అదే రకంగా బెంచెస్ కానీ, అక్కడ ఉన్నటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోయే విధంగా మొన్ననే నేను వెళ్ళి ఆర్టీసీ ఏదైతే యాజమాన్యాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా డిపార్ట్మెంట్ మంత్రి గారిని, అదే రకంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. మన ఎమ్మిగనూరుకు అతి త్వరలో ఇంకా కొన్ని బస్సులు, అదే రకంగా గ్రామానికి పల్లె వెలుగు ఏదైతే ఉన్నాయో కనెక్టివిటీ అగ్మెంటేషన్ కింద దాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరడం జరిగింది. త్వరలో